హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎన్నో రికార్డులు సృష్టించి ప్రేమ కథా చిత్రాలలో ఐకానిక్ చిత్రంగా నిలిచిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే చిత్రకథా విశేషాలు చెప్పుకుందాం. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే దీని యొక్క షార్ట్ ఫామ్ DDLJ. ఈ సినిమా 20th అక్టోబర్ 1995న విడుదలైంది. ఇందులో నటించిన ప్రముఖ నటీనటులు షారుఖ్ ఖాన్, కాజోల్, అమరీష్ పురి, అనుపమ్ ఖేర్, ఫరీదా జలాల్, పరిమిత్ సేథీ, మందిరా బేడి, హిమాన్షు పురి, పూజా రూపారెల్, అచలా సచ్దేవ్, సతీష్ మరియు కరణ్ జోహార్ మొదలగువారు. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత, దర్శకుడు యశ్ చోప్రా కుమారుడు ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించారు. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఇది. ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా ఆదిత్య చోప్రానే రాశారు. ఈ సినిమాకి సంగీతం అందించింది జతిన్ లలిత్. ఇందులోని పాటలన్నీ కూడా సూపర్ హిట్. అవి ఘర్ ఆజా పరదేశీ, మేరే ఖాబో మే తూ ఆయే, జరా సా झूमलू मैं, तुझे देखा तो जाना सनम, మెహందీ లగా కే రఖనా, రుక్ జా వో దిల్ దివానీ మరియు హో గయా హై తుజ్కో ప్యార్ సజనా. గాయకులు లతా మంగేష్కర్, ఆశా భోంస్లే, కుమార్ షాను, ఉదిత్ నారాయణ్, పమేలా చోప్రా, అభిజిత్ భట్టాచార్య, మన్ప్రీత్ కౌర్. ఇందులోని 7 పాటలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. ఈరోజు కూడా జనాలు ఆ పాటలను ఆదరిస్తూనే ఉన్నారు. ఈ పాటలు ఇవాల్టికి కూడా FM రేడియోలోను, టీవీలోను మనం వింటూనే ఉన్నాం. ఈ సినిమాలోని మెహందీ లగా కే రఖనా అనే పాట ఎంత పాపులర్ అయిందంటే ప్రతి పెళ్లిలోనూ ఈ పాట పాడబడుతుంది. ప్రతి ఒక్కరి పెళ్లి ఆల్బంలో ఈ పాట యాడ్ చేయడం జరిగింది. ఆ సంవత్సరం ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్స్ 25 మిలియన్స్కి పైగా అమ్ముడయ్యాయి. జతిన్ లలిత్ కెరీర్లోనే ఈ సినిమా మ్యూజిక్ బెస్ట్ మ్యూజిక్గా చెప్పవచ్చు. ఈ సినిమాకి ఒక నేషనల్ అవార్డ్, 10 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమా బాలీవుడ్లో అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేసింది. అంతకుముందు సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా సినిమాకు 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. అది ఒక రికార్డ్. అయితే ఈ సినిమాకి 10 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. దాని తర్వాత అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ నటించిన బ్లాక్ సినిమా ఈ రికార్డును బ్రేక్ చేసింది. బ్లాక్ సినిమాకు 11 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమా బడ్జెట్ 4 కోట్లు. ఇండియా నెట్ కలెక్షన్స్ 86 కోట్లు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 103 కోట్లు. ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. ఇది 1995లో అత్యధిక కలెక్షన్ సాధించిన మొదటి సినిమా. 1995లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలలో 2వ స్థానం కరణ్ అర్జున్ 39 కోట్ల కలెక్షన్స్. 3వ స్థానంలో కూలీ నెంబర్ 1 20 కోట్ల 46 లక్షల కలెక్షన్లు సాధించింది. బాలీవుడ్లోని బెస్ట్ మూవీస్లో ఇది ఒకటి. 3 గంటల 9 నిమిషాల నిడివి గల ఈ సినిమాకు 8.1 IMDb రేటింగ్ లభించింది. ఈ సినిమా ముంబైలోని మరాఠా థియేటర్లో 1000కి పైగా వారాలు నడిచింది. అనగా దాదాపు 20 సంవత్సరాలు. 1009 వారాలు ఆడిన తర్వాత ఫిబ్రవరి 2015న ఈ సినిమాని మరాఠా థియేటర్ నుండి తీసివేయటం జరిగింది. ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా ఒకే థియేటర్లో ఆడిన సినిమా రికార్డ్ కేవలం దిల్వాలే దుల్హనియా లే జాయేంగేకే సాధ్యమైంది. అంతకుముందు షోలే సినిమా ముంబైలోని మినర్వా థియేటర్లో కంటిన్యూగా సుమారు 5 సంవత్సరాలు ఆడింది. దానికంటే ముందు 1943లో విడుదలైన అశోక్ కుమార్ సినిమా కిస్మత్ కలకత్తాలోని ఒకే థియేటర్లో 187 వారాలు ఆడింది. అలాగే మొగలే ఆజం సినిమా ముంబైలోని మినర్వా థియేటర్లో దాదాపు 3 సంవత్సరాలు ఆడింది. ఈ సినిమాలోని పాటలన్నిటికీ సరోజా ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. కానీ సినిమా కంప్లీట్ కాబోయే సమయంలో ఆదిత్య చోప్రాకు, సరోజ్ ఖాన్కు విభేదాలు వచ్చాయి. అప్పుడు సరోజ్ ఖాన్ని తొలగించి ఆవిడ స్థానంలో ఫరా ఖాన్ని తీసుకున్నారు. కానీ ఆ తర్వాత సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అయినప్పుడు సరోజ్ ఖాన్, నేను ఆదిత్య చోప్రాని తక్కువగా భావించాను, క్షమించమని కూడా చెప్పింది. కానీ ఆ తర్వాత ఆదిత్య చోప్రా ఏ సినిమాలోనూ సరోజ్ ఖాన్ వర్క్ చేయలేదు. ఇందులోని ఒక పాట రుక్ జా ఓ దిల్ దివానీ. ఈ పాటకి ఫరా ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్లోని లాస్ట్ సీన్లో షారుఖ్ ఖాన్ కాజోల్ని కింద పడవేస్తాడు.
నిజానికి ఈ సన్నివేశం కాజల్కి చెప్పలేదు. ఎందుకంటే ఆదిత్య చోప్రా కాజల్ నుండి సడన్ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ కెమెరాలో క్యాచ్ చేయాలనుకున్నారు. ఆ పాటలో కాజల్ యొక్క న్యాచురల్ రియాక్షన్ని మనం చూడవచ్చు. ఈ సినిమాకి టైటిల్ని అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ సజెస్ట్ చేశారు. 1974లో శశి కపూర్ సినిమా చోర్ మచాయే షోర్ సినిమాలోని పాట లే జాయేంగే దిల్వాలే దుల్హనియా లే జాయేంగే ఆ పాట నుండి ఈ సినిమా టైటిల్ తీసుకున్నారు. కానీ ఈ టైటిల్ ఆదిత్య చోప్రాకి నచ్చలేదు, షారుఖ్ ఖాన్కి కూడా నచ్చలేదు. టైటిల్ మరీ పెద్దదిగా ఉంది అన్నారు. కానీ యశ్ చోప్రా ఈ సినిమా స్టోరీకి ఈ టైటిల్ యాప్ట్గా ఉంది అని చెప్పడంతో వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. టైటిల్ సజెస్ట్ బై క్రెడిట్ ఇవ్వబడిన ఒకే ఒక బాలీవుడ్ సినిమా ఇదే. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒకసారి యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడి ఫేమస్ హాలీవుడ్ మూవీ స్టార్ వార్స్ సినిమాలోని డైలాగ్ చెప్పారు. 2015లో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఇండియాకు వచ్చినప్పుడు ఆయన DDLJలోని డైలాగ్ చెప్పారు. సెనోరిటా బడే బడే దేశం మే అని చెప్పి ఆ తర్వాత డైలాగ్ మర్చిపోయారు. దీన్ని బట్టి ఈ సినిమా పాపులారిటీ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాతోనే విదేశాల్లో సినిమా షూటింగ్ చేసే ట్రెండ్ మొదలైంది. అంతకుముందు కేవలం ఒక సీను లేదా ఒక పాట విదేశాలలో చిత్రీకరించేవారు, మిగతా భాగమంతా ఇండియాలోనే చిత్రీకరించేవారు. ఈ సినిమా తర్వాత విదేశాలలో ఎక్కువ భాగం షూటింగ్ చేసే ట్రెండ్ స్టార్ట్ అయింది. ఉదాహరణకి పరదేశీ, కభీ ఖుషీ కభీ గమ్, కల్ హో నా హో, సలాం నమస్తే సినిమాలు లాంటివి. ఈ సినిమాలోని లాస్ట్ ట్రైన్ సీన్ ఎంత పాపులర్ అయిందంటే ఆ సీన్ అనేక సినిమాల్లో రిపీట్ చేశారు. కరణ్ జోహార్ మూవీ హంపీ శర్మకి దుల్హనియా, బాడీగార్డ్, చెన్నై ఎక్స్ప్రెస్, ఏ జవానీ హై దివానీ మొదలగు సినిమాల్లో ఈ సీన్ రిపీట్ చేశారు. స్లమ్ డాగ్ మిలియనీర్లో కూడా ఈ సీక్వెన్స్ చూపించారు. షారుఖ్ ఖాన్ కాజోల్తో మనం రాత్రి ఒకే బెడ్ మీద పడుకున్నాం అని చెప్పే సన్నివేశం చిత్రీకరించడానికి ఆదిత్య చోప్రా చాలా కష్టపడాల్సి వచ్చింది. షారుఖ్ ఖాన్ షర్టు విప్పి ఛాతీ మీద పేదాల లిప్స్టిక్ గుర్తులు కూడా చూపిస్తాడు. ఈ సీన్ చేయడానికి కాజోల్కి విపరీతంగా నవ్వొస్తుంది. దీని కారణంగా ఈ సీన్కి అనేక రీటేక్స్ తీసుకున్నారు. షారుఖ్ ఖాన్ ఛాతీ మీద లిప్స్టిక్ గుర్తులు కాజోల్ వేసినవే. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్కి బెస్ట్ యాక్టర్ ఫిలింఫేర్ అవార్డు ఇచ్చారు. అప్పటి నుండి అమీర్ ఖాన్ ఫిలింఫేర్ అవార్డ్స్లో అటెండ్ చేయడం మానేశారు. ఎందుకంటే ఆ సంవత్సరమే అమీర్ ఖాన్ నటించిన రంగీలా సినిమాలో తాను ఇంకా బెటర్గా యాక్ట్ చేసినట్లుగా ఆయన అనుకున్నారు. ఈ సినిమాలో ఆదిత్య చోప్రా మొదట హాలీవుడ్ యాక్టర్ టామ్ క్రూయిజ్ని తీసుకోవాలనుకున్నారు. ఆయన ఒక ఇండియన్ అమెరికన్ లవ్ స్టోరీ చూపించాలనుకున్నారు. కానీ యశ్ చోప్రా విదేశీ యాక్టర్స్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత ఆదిత్య చోప్రా స్టోరీలో కొన్ని మార్పులు చేసి షారుఖ్ ఖాన్ని తీసుకున్నారు. టామ్ క్రూయిజ్ సినిమాలో తీసుకోకపోయినా టాప్ గన్ సినిమాలో టామ్ క్రూయిజ్ ధరించిన జాకెట్ని పోలిన జాకెట్ షారుఖ్ ఖాన్కి తొడిగించడం జరిగింది. ఆ జాకెట్ ఆదిత్య చోప్రా తమ్ముడు ఉదయ్ చోప్రా లండన్లోని ఒక షోరూంలో $400 అమెరికన్ డాలర్లకు కొన్నది. 1989లో వచ్చిన మైనే ప్యార్ కియా సినిమాలో కూడా సల్మాన్ ఖాన్ ఇలాంటి జాకెట్టే ధరిస్తాడు. ఈ సినిమాకి ద మేకింగ్ ఆఫ్ DJDL పేరుతో 30 నిమిషాల టెలివిజన్ షో కూడా రికార్డ్ చేశారు. ఆ తర్వాత దీన్ని దూరదర్శన్లో ప్రదర్శించారు. ఈ విధంగా ఒక సినిమా మేకింగ్ షోని టెలివిజన్లో ప్రదర్శించడం అనేది అదే మొదటిసారి. ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం ఆదిత్య చోప్రా మొదటగా షారుఖ్ ఖాన్ని కలిశారు. కానీ షారుఖ్ ఖాన్ సినిమా స్టోరీ విన్న తర్వాత ఈ సినిమా చేయడానికి నిరాకరించారు. ఎందుకంటే ఆయన అప్పుడు డర్, బాజీగర్ లాంటి సినిమాల్లో నెగిటివ్ రోల్ చేసి ఉన్నారు. ఈ రొమాంటిక్ మూవీలో ప్రేక్షకులు తనని యాక్సెప్ట్ చేయరు అనేది ఆయన ఉద్దేశం. ఆ తర్వాత ఆదిత్య చోప్రా అమీర్ ఖాన్ మరియు సైఫ్ అలీ ఖాన్లని అప్రోచ్ అయ్యారు. కానీ వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు మళ్ళీ ఆదిత్య చోప్రా షారుఖ్ ఖాన్ వద్దకు వెళ్ళి, మీరు సూపర్ స్టార్ కావాలంటే ప్రతి అమ్మాయికి డ్రీమ్ బాయ్ కావాలి, ప్రతి తల్లికి డ్రీమ్ సన్ కావాలి అని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన చెప్పిన విధానంతో షారుఖ్ ఖాన్ కన్విన్స్ అయ్యి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత షారుఖ్ ఖాన్ ఆదిత్య చోప్రాకి తనని పెద్ద స్టార్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమా స్టోరీ షారుఖ్ ఖాన్ ఆయన భార్య గౌరీ ఖాన్ లవ్ స్టోరీకి కొంత పోలిక ఉంటుంది. డీడీఎల్జేకి ముందు 1980లో కూడా దిల్వాలే దుల్హనియా లే జాయేంగే పేరుతో ఒక సినిమా విడుదలైంది. ఆ సినిమాలో లీడ్ రోల్స్ తారిక్ షా, బీనా బెనర్జీ పోషించారు. తారిక్ షా అలనాటి ప్రముఖ హీరోయిన్, టీవీ నటి సోమానంద్ భర్త. అలాగే బీనా బెనర్జీ అలనాటి ప్రముఖ కథానాయకుడు ప్రదీప్ కుమార్ కుమార్తె. ఈ సినిమాలోని హీరో పేరు రాజ్ అనేది ఆదిత్య చోప్రా బాలీవుడ్ షోమ్యాన్ రాజ్ కపూర్ పేరు నుండి తీసుకున్నది. ఈ సినిమాలో హీరోయిన్గా మొదటి నుండి ఆదిత్య చోప్రా కాజోలే అనుకున్నారు. ఎందుకంటే కాజోల్ ఆదిత్య చోప్రాకు మంచి ఫ్రెండ్. అంతేకాకుండా ఆమె అంతకుముందు బాజీగర్, కరణ్ అర్జున్ సినిమాల్లో షారుఖ్ ఖాన్తో నటించి ఉంది. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్, కాజోల్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ సినిమాలోని సిమ్రాన్ ఫియాన్సీ కుల్జీత్ సింగ్ క్యారెక్టర్ మొదట అర్మాన్ కోహ్లీని అనుకున్నారు. కానీ అర్మాన్ కోహ్లీ లీడ్ రోల్ అయితేనే చేస్తానన్నారు. అప్పుడు ఆయన్ని తప్పించి ఆ రోల్కి అర్చనా పురాణా సింగ్ భర్త అయిన పర్మీత్ సేఠీని తీసుకున్నారు. అలాగే ఆదిత్య చోప్రా తమ్ముడు ఉదయ్ చోప్రా మరియు కరణ్ జోహార్ వీళ్ళిద్దరూ షారుఖ్ ఖాన్ ఫ్రెండ్స్గా సినిమాలో చిన్న క్యారెక్టర్స్ చేశారు. ఈ సినిమాకి కరణ్ జోహార్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. ఆయన ఈ సినిమాలో కొత్త ఐడియాలతో కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. సినిమాలోని మెహందీ లగాకే రఖనా పాటలో సిమ్రన్ క్యారెక్టర్కి ఆకుపచ్చని డ్రెస్ వేసుకోమని మనీష్ మల్హోత్రా చెప్పారు. కానీ పెళ్లి కూతురు పెళ్లి రోజు సహజంగా ఎర్రటి డ్రెస్ వేసుకుంటారు. అందుకని ఈ విషయంలో ఆదిత్య చోప్రా మరియు మనీష్ మల్హోత్రాకి చాలాసేపు వాదన కూడా జరిగింది. కానీ చివరికి సినిమాలో కాజోల్ ఆకుపచ్చటి డ్రెస్లోనే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇది బాగా పాపులర్ అయింది. అజయ్ దేవగన్, కాజోల్ పెళ్లి సందర్భంగా కూడా కాజోల్ గ్రీన్ డ్రెస్సే వేసుకుంది. మేరే ఖాబో మే తూ ఆయే పాట కోసం ఆనంద్ బక్షి 24 సార్లు పాట మార్చి రాసిన ఆదిత్య చోప్రాకి నచ్చలేదు. చివరికి ఈ పల్లవి ఆయనకు నచ్చింది. ఈ సినిమాకి రికార్డ్ చేసిన మొదటి పాట ఇదే. ఈ సినిమాలోని పర్మీత్ సేఠీ క్యారెక్టర్ కోసం మొదటగా యశ్ చోప్రా అర్మాన్ కోహ్లీ కన్నా ముందు మిలింద్ గునాజీని తీసుకోవాలనుకున్నారు. మిలింద్ గునాజీ మనం దేవదాస్, విరాసత్ మొదలగు సినిమాల్లో చూశాం. మిలింద్ గునాజీకి ఈ క్యారెక్టర్ కోసం గడ్డం తీసివేయాలి అని చెప్పారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. అప్పుడు చివరగా పర్మీత్ సేఠీని తీసుకోవటం జరిగింది. ఒక ఇంటర్వ్యూలో ఫేమస్ డైరెక్టర్ సూరత్ బర్జాత్యా తనకు డీజేడిఎల్ ఎంత బాగా నచ్చిందంటే ఆయన ప్రతివారం ఈ సినిమా చూసేవారని, ముఖ్యంగా ఆయన కొత్త సినిమా ప్రారంభించబోయే ముందు ఈ సినిమా తప్పక చూసేవారని చెప్పారు. సినిమాలో కాజల్ ఆంటీగా వేసిన హిమాన్షి శివపురి సినిమాలో రైల్వే స్టేషన్లో తీసిన లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఆమె కూడా ఉండాలి. కానీ ఆ సమయానికి ఆమె భర్త చనిపోయారు. అందుకని ఆమె షూటింగ్కి రాలేకపోయారు. కాబట్టి సినిమాలో ఆమె లేకుండానే ఆ క్లైమాక్స్ షాట్ తీయబడింది. జతిన్ లలిత్ యశ్ చోప్రా సినిమాలో అవకాశం కోసం ఆయన్ని కలిసినప్పుడు అక్కడ ఆయనతో పాటు ఆదిత్య చోప్రా కూడా ఉన్నారు. అప్పుడు యాష్ చోప్రాకి జతిన్ లలిత్ కొన్ని పాటల ట్యూన్స్ వినిపించారు. ఆ తర్వాత యశ్ చోప్రా నుండి పిలుపు కోసం జతిన్ లలిత్ చాలా రోజులు వెయిట్ చేశారు. కానీ యశ్ చోప్రా నుండి వారికి పిలుపు రాలేదు. 1 సంవత్సరం తర్వాత వారికి ఆదిత్య చోప్రా నుండి పిలుపు వచ్చింది. ఆదిత్య చోప్రా వారికి దిల్వాలే దుల్హనియా సినిమాకి సంగీత దర్శకత్వం అవకాశం ఇవ్వటమే కాకుండా ఆ రోజు వారు యశ్ చోప్రాకి వినిపించిన ట్యూన్ ఈ సినిమాలో ఉపయోగించమని చెప్పారు. ఆ పాట పాయల్ బజాకి చల్నా. అదే ఈ సినిమాలో హిట్ సాంగ్ మెహందీ లగాకే రఖనా. సినిమాలో ఒక సన్నివేశంలో అనుపమ్ ఖేర్ షారుఖ్ ఖాన్తో తన తండ్రి తాతల గురించి వివరించి చెప్పే సన్నివేశంలో ఆయన చెప్పిన తండ్రి తాతల పేర్లు ఆయన నిజమైన తండ్రి తాత పేర్లు. కరణ్ జోహార్ ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అప్పుడు షారుఖ్ ఖాన్, కాజోల్ కరణ్ జోహార్కి ఆయన తీసే మొదటి సినిమాలో యాక్ట్ చేస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా కరణ్ జోహార్ తీసిన మొదటి సినిమా 1998లో వీరిద్దరితో తీసిన కుచ్ కుచ్ హోతా హై సినిమా. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.
డీడీఎల్జే సినిమాకి స్టోరీ రాసింది హనీ ఇరానీ. కానీ ఆ తర్వాత ఈ సినిమా స్క్రిప్ట్ రాసే సమయంలో ఆదిత్య చోప్రా, హనీ ఇరానీలకి విభేదాలొచ్చాయి. అందుకని ఈ సినిమా స్టోరీ క్రెడిట్ ఆమెకు ఇవ్వబడలేదు. నిజానికి హనీ ఇరానీ ఆదిత్య చోప్రా తల్లి పమేలా చోప్రాకి మంచి ఫ్రెండ్. అలాగే ఈ సినిమా డైలాగ్ రైటర్ జావేద్ సిద్దికీతో కూడా ఆదిత్య చోప్రాకి విభేదాలొచ్చాయి. ఆయనకు కూడా ఈ సినిమాలో క్రెడిట్ ఇవ్వలేదు. ఈ సినిమా తర్వాత హనీ ఇరానీ కానీ, జావేద్ సిద్దికీ కానీ ఆదిత్య చోప్రాతో మరే సినిమాలోనూ కలిసి పనిచేయలేదు. సినిమాలోని మేరే ఖాబోం మే తు ఆయే పాటలో కాజోల్ వైట్ స్కర్ట్లో కనిపిస్తుంది. దాన్ని టైలర్ మొదట్లో పొడవుగా స్టిచ్ చేయడం జరిగింది. షూటింగ్ స్పాట్లో ఆదిత్య చోప్రాకి అది ఇంకొంచెం షార్ట్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. అప్పుడు షూటింగ్ స్పాట్లోనే కట్ చేసి షార్ట్గా చేయడం జరిగింది. డీడీఎల్జే సినిమాకి మొదటిసారిగా డాల్బీ మిక్స్ సౌండ్ యూజ్ చేయడం జరిగింది. అంతకుముందు ఏ సినిమాకి ఈ సౌండ్ యూజ్ చేయలేదు. ఆదిత్య చోప్రా ముందు మొహబ్బతే సినిమా చేయాలనుకున్నారు. ఆయన మొహబ్బతే స్టోరీ ముందుగా రాసి ఉన్నారు. కానీ ఆ తర్వాత ఆయన మైండ్లో సడన్గా ఈ డీడీఎల్జే స్టోరీ వచ్చింది. ఈ సినిమా స్టోరీ 3-4 వారాల్లో రాయబడింది. అప్పుడు ఆయనకి ఇది బాగా నచ్చింది. అందుకని ముందుగా ఈ సినిమా చేశారు. ఆ తర్వాత 2000లో మొహబ్బతే సినిమా చేశారు. ఈ సినిమాలో స్టేషన్లో షారుఖ్ ఖాన్ కాజోల్కి చెయ్యి అందించే సీన్ చాలా చిన్నది. కానీ ఈ సీన్ తీయడానికి టీం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సీన్ నిజమైన ట్రైన్లో తీశారు. ఈ సీన్ తీయడం కోసం మూవీ టీం మొత్తం ముంబైకి దగ్గరలోని ఆప్టా స్టేషన్లో ప్రతిరోజు ఆ ట్రైన్ వచ్చే వరకు వెయిట్ చేసేవారు. ఈ సీన్ని ట్రాలీ కెమెరాలో షూట్ చేశారు. ఈ సీన్ తీయడానికి, రీటేక్ చేయడానికి ముందుకు వెళ్ళిన ట్రైన్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి షూట్ చేయడానికి 20 నిమిషాలు పట్టేది. ఆ విధంగా ఈ సీన్ షూట్ చేయడానికి టీం మొత్తం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమాలోని తుఝే దేఖాతో జానా సనం పాటని హర్యానాలోని గురుగావ్ గ్రామంలో తీశారు. ఈ పాట షూటింగ్ కోసం ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ వద్ద ఆదిత్య చోప్రా ముందుగా పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఆ గ్రామ సర్పంచ్ గ్రామ ప్రజలకు ఈ విషయం తెలియజేయటం మర్చిపోయాడు. అప్పుడు షూటింగ్ జరిగే సమయంలో ఆ పొలం యజమాని, ఆ గ్రామస్తులు షూటింగ్ చేసుకోవడానికి అభ్యంతరం చెప్పారు. అప్పుడు షారుఖ్ ఖాన్ స్వయంగా ఆ పొలం యజమానితో హర్యానా లాంగ్వేజ్లో మాట్లాడి అతన్ని కన్విన్స్ చేశారు. ఈ పాట అందంగా చిత్రీకరించడం కోసం అక్కడ యంత్రాలతో పొగలు సృష్టించారు. వారి కష్టానికి ప్రతిఫలంగా సినిమాలో ఈ పాట చాలా అద్భుతంగా వచ్చింది. మెహందీ లగాకే రఖనా పాటలో సరోజ్ ఖాన్ కాజోల్కు సిగ్గుపడాల్సిన సన్నివేశం వివరించింది. కానీ కాజోల్కి సిగ్గుపడటమే రావట్లేదు. అప్పుడు ఆదిత్య చోప్రా చెప్పడంతో సరోజ్ ఖాన్కి స్వయంగా కాజోల్కి ఎలా సిగ్గుపడాలో అభినయించి చూపించింది. హో గయా హో తుమ్కోతో ప్యార్ సనం పాటలో వెనుక బ్యాక్డ్రాప్లో మేకలు కనిపిస్తాయి. అయితే ఆ మేకల్ని మేనేజ్ చేయడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ మేకలు అక్కడ ఉన్న గడ్డి కోసం అవి మాటిమాటికి గడ్డి వైపు వెళ్తూ ఉండేవి. అలా వెళ్లకుండా ఉండటం కోసం వాటికి తాళ్లు కట్టి ఆ తాళ్లని ఒక మనిషి పట్టుకుని కారు వెనుక దాక్కుని పడుకున్నాడు. ఆ విధంగా ఆ షాట్ తీశారు. షారుఖ్ ఖాన్ కాజల్పై వాటర్ కొట్టి పారిపోయే సన్నివేశం ఇక్కడ షూట్ చేశారు. ఇది స్విట్జర్లాండ్లోని ఇంటర్లేకెన్ అనే ప్రాంతం. ఈ లొకేషన్ విక్టోరియా హోటల్ ఆపోజిట్లో ఉంది. ఈ సీన్ షూట్ చేసేటప్పుడు షారుఖ్ ఖాన్, కాజోల్, ఆదిత్య చోప్రా అండ్ టీం మొత్తం ఆ విక్టోరియా హోటల్లో స్టే చేశారు. జరాసే ఝూములు మై పాట స్విట్జర్లాండ్లోని బార్ అండ్ రెస్టారెంట్ లొకేషన్లో పిక్చరైజ్ చేశారు. మై చలి బన్కే హవా పాట స్విట్జర్లాండ్లోని సానన్ రైల్వే స్టేషన్లో చిత్రీకరించారు. షారుఖ్ ఖాన్ మొదటిసారి కాజోల్కి లవ్ ప్రపోజల్ చేసే సన్నివేశం, షారుఖ్ ఖాన్ బ్రిడ్జ్పై నిలబడి పలట్ పలట్ అని చెప్పే సన్నివేశం సానన్ బ్రిడ్జ్పై పిక్చరైజ్ చేశారు. కాజోల్ స్టోర్లో కొనుక్కొని పారిపోతే షారుఖ్ ఖాన్ మనీ పే చేసే సీన్ స్విట్జర్లాండ్లోని జ్విస్మెన్లో పిక్చరైజ్ చేశారు. ఇవి ఈ చిత్రకథా విశేషాలు. ఫర్ బాలీవుడ్ మూవీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.